అందరికీ నమస్కారం. బీవీపీ మేల్కొండి ఛానల్ ద్వారా వస్తున్నాను. విషాదకరమైన బాధాకరమైన విషయాలలో వస్తున్నాను. ఒక మహిళ ఇప్పుడు మన ముందరనే ఉన్నారు. ఆమెకు ఎవరు లేరు, అనాథ. ఆమె బాధలు చెప్తుంది, వినండి. మనం బాగుందాం అనుకుంటున్నాం కానీ సమాజంలో పోతే చాలా ఘోరం ఉంది. మేడిపండు బాగుంది కానీ పొట్టైపు చూస్తే పురుగులు ఉన్నట్టు ఉంది. సరే, ఆ విషయం కనుక్కుంటా. అమ్మ, నీ పేరేం పేరమ్మ? పుత్తా లక్ష్మ. పుత్తా నారాజు భర్త పేరు. ఏమ్మా మీ సమస్య? ఎట్లా? ఇల్లు ఎట్లా వచ్చింది మనకు? ఇక్కడ ఏం చేస్తుంటాము? పెన్షన్ వస్తుందా? ఇప్పుడు ఇల్లు స్లాబ్ కాడి నిలబడిపోయింది. అల్లుడు ఓటు అల్లుడు ఒకటి చేయాలా, ముగ్గురు సాకాలి. పాపం ముగ్గురు చచ్చిపోయినారు. నాశనం చేసుకున్నాను. ఇట్లా ఉండాలి పిల్లలు కదా. ఆయన పెట్టుకొని ఆయన చక్కగా కూర్చుంది. ఆమెకు లక్ష్మ గారికి మగపిల్లలు లేరు, ఇద్దరు ఆడపిల్లల సంతానము. ఓ పాప భర్త చనిపోయినాడు, ఆమె కూడా పిల్లలు. కానీ ఈమె గత ప్రభుత్వంలో ఇల్లు శాంక్షన్ చేశారంట. గోడల వరకే, ఆ పైకప్పు లేని దానివల్ల ఆ గోడలు కూడా కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి అంటుంది. బాధపడుతుంది. ఆమెకు 4,000 పెన్షన్ వస్తుంది. 4,000 పెన్షన్తో బతకాలంటే కష్టంగా ఉంది. ఆ ఇల్లు రాష్ట్ర ప్రభుత్వము ఆ మీద కరుణించి, ఎవరైనా కానీ కరుణించి ఆమెకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకోటి, ఆమె బాధలు వర్ణాతీతంగా ఉన్నాయి ఇక్కడ చూస్తా అంటే. కాబట్టి ఆమె మీ ముందుకు వస్తుండే కాబట్టి ఒక తూరి నువ్వు మీడియా ముందర చెప్పుమ్మా. ఇబ్బంది పడుతున్నాను, మీరు ఏమైనా చేయండి సార్. 60 ఏళ్ళ వయసు అంట. కాబట్టి అట్టోళ్ళు బాధల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొద్దిగా తీసుకోండి, చొరవ తీసుకొని